ఆర్టీసీలో ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్లో భాగంగా ఉచిత ఫ్రీ బస్ అనేది వచ్చిన తర్వాత పని భారం ఎట్లా ఉంది, ఇంతకుముందు ఎట్లుంది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పనిచేస్తారు, మీ పేరు ఎక్కడుంటారు, షిఫ్టింగ్ ఎట్లుంది? నా పేరు కల్పన, ఉప్పల్ డిపో. కానీ ఈ ఆర్టీసీలో ఈ మహిళా టికెట్లు పెట్టిన తర్వాత చాలా రిస్క్గా ఉందండి. పనిభారం చాలా ఎక్కువగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. రోజు ఒక గొడవ అయితే పబ్లిక్లో చాలా అవుతుంది. అయినా కూడా మేము అవన్నీ నెట్టుకొని డ్యూటీలు చేస్తున్నాము. మేము ఇప్పుడు అనుకున్నట్టుకంటే 7 అవర్స్ డ్యూటీ పోయి 8 అవర్స్ డ్యూటీ పోయి 10 అవర్స్ డ్యూటీ అవుతుంది. అయినా కూడా మంచిగానే చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు నేను చేయబట్టి 17 ఇయర్స్ అవుతుంది. కానీ అప్పుడు చేసింది ఒక్కొత్తు ఈ 1 ఇయర్ స్కీమ్ పెట్టినాక చేయడం చాలా రిస్క్ అనిపిస్తుందండి. అయినా కూడా మాకు దానికి సొల్యూషన్ లేదు. అంటే స్కీమ్ వల్ల ఇబ్బందులు అంటే ఎక్కువగా ఎక్కడమ్మా ఏంటి అంటే బస్సు నిండా అంత లేడీస్ ఎక్కువ ఉండడమా, పని భారం ఎక్కడ మీకు పెరుగుతుంది? ఎక్కడ అంటే వాళ్ళు ఎక్కితే పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కొక్క స్టాప్లో చాలా రిస్క్, ఇబ్బంది ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఎక్కిన తర్వాత గొడవలు ఎక్కువవుతున్నాయి. జెంట్స్ లేడీస్కు బాగా ఇబ్బంది, గొడవలు అవుతున్నాయి. లేడీస్ బస్ ఫుల్ అవుతుంది. మళ్ళీ డిపోలో కలెక్షన్ చేయాలని అదొక టార్చరు. దానివల్ల కూడా టార్చర్ అవుతుందండి. లిక్విడ్ క్యాషే ఎక్కువగా అడుగుతున్నారంట, కానీ ఇవాళ రేపు లిక్విడ్ క్యాష్ చాలా తక్కువగా. 90% లేడీస్ ఎక్కుతుంటే 10% జెంట్స్ ఎక్కుతుంటే మాకు కలెక్షన్ ఎక్కడ వస్తుందండి? ఆ 10%లో మళ్ళీ మొత్తం పాసెసే ఉంటాయి కదా, కానీ కలెక్షన్ కూడా బాగానే అడుగుతున్నారు. దీనివల్ల మాకు చాలా రిస్క్ అవుతుందండి. దీనికి ఒక సొల్యూషన్ అని ఉంటే బాగుంటుంది. ఫ్రీ అంటే అందరు ఎక్కుతున్నారు, దానికి ఒక కార్డు, ఏ కార్డు కరెక్ట్గా చూపించారు, లేదంటే మా మీదకి లేస్తారు. ప్రతి ఒక్క స్టాప్లో రన్నింగ్ చేసుకుంటూ వస్తారు, ఆపలేదంటారు. ప్రతి ఒక్కదానికి ఒక ఫోన్ మీడియా చేతిలో వస్తుందండి. మీడియాలో పెట్టడము, కంప్లైంట్లు ఇవ్వడం మా మీద. కానీ మేము చాలా భయపడుతూ డ్యూటీ చేసుకోవాల్సి ఉందండి. మా సమస్యలు మేము చెప్పుకోవడానికి వస్తే మా ఛాన్స్ కూడా ఇస్తలేరు కదా ఇక్కడ. మరి ఇంకెవరికి చెప్పాలి? ఎందుకు అంటే మీరు చేస్తున్నారని ఆల్రెడీ పర్మిషన్ తోటి వచ్చారు కదా, తర్వాత కూడా ఇదేంటి వాళ్ళ సమస్య నుండి వారు పోరాడారా? అదే విధంగా మా సమస్యల కోసం మేము పోరాడుతున్నాము. దానికి వీళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, కానీ వీళ్ళు కూడా మాకు వ్యతిరేకంగా చేస్తే మేము ఇంకెవరికి చెప్పాలి చెప్పండి. మరి ఎల్లుండి సమ్మె విషయంలో సిద్ధమేనా? సిద్ధం, సమ్మెకు సిద్ధం, ఖచ్చితంగా సమ్మె చేస్తాము, చేసి తీరుతారు. చేసి తీరుతాము.